వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Sravs Health and Beauty. This is Shravya. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మనకు దగ్గరలోనే వినాయక చవితి ఫెస్టివల్ వస్తుంది కదా. సో ఈ ఇయర్ వినాయక చవితికి నేను ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని చేసుకొని పూజించుకోబోతున్నాను. మీరందరూ కూడా ఈ సంవత్సరం ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని చేసుకొని మన పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడండి. అలాగే మీరు మీ ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఉండండి. సో ఇప్పుడు నేను గణేష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికన్నా ముందుగా మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో చూసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. వెంటనే మీరు ఈజీగా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకొని ప్లెయిన్ బౌల్, అందులో 1 కప్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్ మైదాని యాడ్ చేసుకోండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. పసుపు ఒక్కదాంతోనే చేస్తే మనకు విగ్రహం అనేది పగుళ్ళు వస్తాయి, అందుకని మనం మైదాని యాడ్ చేసుకుంటున్నాము. వీటి రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో యూజ్ చేసుకోవడానికి మీరు వాటర్ని కానీ మిల్క్ని కూడా యూజ్ చేయొచ్చు. నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. వీటి రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్లు ఆ క్వాంటిటీ అంటే అలాంటి టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోండి. స్మూత్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు మీరు అలాగే ముద్దని పెట్టేసేయండి. ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక 15 minutes తర్వాత మీరు మళ్ళీ తీసుకొని ఒక 2 times అలా మళ్ళీ మిక్స్ చేసుకొని తర్వాత నుంచి మనం ప్రాసెస్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఉండలుగా చేసుకుంటున్నాను. ఉండలు చేసుకొని మనకు ఏ పార్ట్కి ఏ సైజులో అనేది ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మనకు ఈజీగా ఐడల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మీకు అర్థమయ్యేలాగా ఈజీగా నేను పెడుతున్నాను అనమాట అక్కడ షేప్లో. సో ఫస్ట్ అనేది మనము ఎలుక వాహనానికి అలాగే బేస్, లెగ్స్, ఉదరము, పొట్ట, హ్యాండ్స్, పైన ఛాతీ భాగము, చేతులు, చెవులు, ఫేస్, అలాగే పైన వచ్చేసరికి కిరీటం. నెక్స్ట్ మనం ఎక్స్ట్రాగా తొండం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చేతిలో లడ్డు కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుని బేస్ బౌల్ తీసుకొని అనేది మనం బేస్గా కింద పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం ఉదరం పార్ట్ని తీసుకొని ఒక ఎండ్కి మనం దానిని వాటర్ తీసుకొని అతికించుకోవాలి.
ఫ్రెండ్స్, మన బుజ్జి గణపయ్య రెడీ అయిపోయారు. సో ఈ సంవత్సరం మనం అందరం ఇలాంటి వినాయకుడిని ప్రిపేర్ చేసుకొని మన పర్యావరణాన్ని కాపాడదాం. అలాగే మన ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. లాక్డౌన్లో కూడా మనం వినాయక చవితిని చాలా హ్యాపీగా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వినాయకుడు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వినాయకుడు ఎలా అనిపించాడో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. ఓకే, టేక్ కేర్, బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.